సీఎం చంద్రబాబుకు భారీ బాధ్యతలను అప్పగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారా? అధికారికంగా బుధవారం ఈ విషయాన్ని ప్రకటించనున్నారా అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. గురువారాలలో ఢిల్లీ వేదికగా ఎన్డీఏ పార్టీ నేతలు కీలక సమావేశం జరగనుంది. దీంట్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబుకు మోడీ కీలక బాధ్యతలను అప్పగించనున్నారు అని తెలుస్తుంది. గత పార్లమెంటు సమావేశంలో మోడీ సర్కారు మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చింది. అయితే పార్లమెంటులో దీనిని విపక్షాలు వీగిపోయేలా చేశాయి. మహిళా రిజర్వేషన్ కు నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టడం సహా పునర్విభజనను జనాభా ప్రతిపాదన చేపట్టారు అనేది కూడా నిలదీశారు. దీంతో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో విపక్షాలదే పైచేయి అయింది. అనంతరం ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే ఎలాగైనా మహిళల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించుకొని తీరాలని మోడీ సర్కార్ పంతంలో ఉంది. కానీ ఎలా సాధించాలి అనేది కీలక అంశం. ఇలాంటి అనేక సందర్భాలలో చంద్రబాబు గతంలో చక్రం తిప్పారు. వాజ్పేయి ప్రభుత్వంలో ఏర్పాటుల సమయంలో కూడా ఆయన అన్ని పక్షాలతోని మాట్లాడి ఎన్డీఏ కన్వీనర్ గా వారిని ఒప్పించారు. మోడీ హయాంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వేసిన కమిటీలోనూ చంద్రబాబు ఉన్నారు. ఇలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చంద్రబాబు తన చక్రం అడ్డం వేసి మరి కేంద్రానికి సహాయం చేస్తూ ఉన్నారు. తాజాగా మహిళా బిల్లు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపు అంశంపై పంతానికి పోతున్న విపక్షాలతో చర్చించి వారిని లైన్ లో పెట్టే కీలక బాధ్యతలను ప్రధాని మోడీ చేపట్టారు. తాజాగా మహిళల బిల్లు, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు అంశంపై పంతానికి పోతున్న విపక్షాలతో చర్చించి వారిని లైన్ లో పెట్టే కీలక బాధ్యతలను ప్రధాని మోడీ చంద్రబాబుకు అప్పగించనున్నారని జాతీయ మీడియా పేర్కొంది. గురువారాలలో జరిగే ఎన్డీఏ నేతల సమావేశంలో దీనిపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయనున్నట్లుగా తెలిపింది. కాంగ్రెస్ ను వ్యతిరేకించిన ఆ పార్టీతో బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాది పార్టీలకు కూడా బాబు మీద గౌరవిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాబుపై మోడీ కీలక బాధ్యతలు పెడుతున్నారని మీడియా చెబుతుంది.